పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో బీజేపీ నేతలు శ్రమదానం చేశారు. డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి వేడుకల్లో భాగంగా బీజేపీ నేతలు చేపడుతున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా మొక్కలను నాటారు. బీజేపీ నేతలు నాగేంద్ర సమక్షంలో మహిళా నేతలు పాల్గొని మొక్కలు నాటారు. జనతా పార్టీ ఆధ్వర్యంలో ఎవరైతే భారతీయ జనతా పార్టీ పూర్వస్వరూపమైనటువంటి భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉన్నారో శ్రీ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారి యొక్క వర్ధంతి నుండి ప్రారంభమై ఆయన జయంతి వరకు జూలై 6వ తారీఖు వరకు 15 రోజుల పాటు చెట్లను నాటేటువంటి మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉండిలో చెట్లు నాటేటువంటి కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టింది. ఇవాళ ఆక్సిజన్ యొక్క అవసరం ఇన్నాళ్ల పాటు మనం నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఫలితం ఈ పాండమిక్ 20లో కానీ 21లో కానీ దాని యొక్క ప్రభావం మనం చూసాం. ఏదైతే వైరస్ కారణంగా ఈ దేశం ప్రపంచం యావత్తు కూడా అల్లకల్లోలం అయిపోతుంటే యావత్ ప్రపంచం అంతా కూడా ఆక్సిజన్ కోసం విలువెల్లాడిపోయినటువంటి సంగతి మనంతా కూడా గ్రహించాలి. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు అట్టహాసంగా చేపట్టేటువంటి మొక్కల నాటేటువంటి కార్యక్రమాలు అవుతున్నాయో కొన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం తప్పించి చెట్లు నాటేటువంటి కార్యక్రమం వాస్తవంగా చెట్లు ఎంతవరకు నాటుతున్నారనేటువంటి దాని మీద పర్యవేక్షణ కానీ ఆ తర్వాత నాటినటువంటి చెట్ల మీద వాటిని సంరక్షించే విధానంలో ఒక వ్యూహం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కొన్ని లక్షల రూపాయలు, కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి కొనుక్కునేటువంటి ఆక్సిజన్ని మనం చెట్లను సంరక్షించినటువంటి కారణంగా మన అందరికీ కూడా అందేటువంటి పరిస్థితి ఉన్నదనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా పర్యావరణ పరిరక్షణ కోసం ఎప్పుడూ పాటుపడుతూనే ఉంది. అలాగే ఈవేళ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా మేము గత వారం రోజుల నుంచి మొక్కలు నాటే కార్యక్రమాలే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ కూడా పర్యావరణం బాగుంటేనే అందరి ఆరోగ్యం అన్నీ బాగుంటాయని మా ఉద్దేశం. అలాగే భారతీయ జనతా పార్టీ ఏం చేసినా కూడా మేము కార్యకర్తలు అందరూ కూడా ముందుండి చేయడానికి మేము ముందున్నామని తెలియజేసుకున్నాం. భారతీయ జనతా పార్టీకి జనసంఘ్ ఫౌండర్ అయినటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి ఈ నెల 23వ తారీఖు నుంచి జూలై 6 జయంతి, ఆయన జయంతి వరకు కూడా ఈ మొక్కల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా బాగా జరుగుతుంది. ఆల్ ఇండియాలో కూడా దీనికి ప్రత్యేకంగా